ఆకాశవాణి జంటకో కథ నాటకం వింటారు. రచన శ్రీ ఎస్డివి అజీజ్. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు పాత్రధారులు: వంశీ శ్రీ సుంకసారి ఎస్ రమేష్, అటెండర్ సుబ్బయ్య శ్రీ మాడుగుల కృష్ణమోహన్, నవీన్ శ్రీ ఎస్ రామగోపాల్, రూంబాయ్ వెంకటేష్ శ్రీ ఎం సత్యనారాయణ, సౌమ్య శ్రీమతి బుద్ధు కామేశ్వరి. వినండి జంటకో కథ నాటకం. సైలెన్స్, సైలెన్స్. పాఠం చెప్పేటప్పుడు మనసు పెట్టి శ్రద్ధగా వినాలి. విద్యార్థి జీవితం అనేది మీ భవిష్యత్తుకి పునాది రాయి వంటిది. మీలోని జ్ఞానాన్ని పెంచుకోవలసిన తరుణం ఇది. ముందు ఆ సెల్ ఫోన్లు కట్టేయండి, స్విచ్ ఆఫ్ చేయండి. రేపటి నుంచి క్లాసులో సెల్ ఫోన్ చూస్తూ కనిపించారో ప్రిన్సిపల్ గారితో చెప్పి టీసీ ఇచ్చి పంపించేస్తాను, జాగ్రత్త. విద్యార్థులతో నేనెంత ఫ్రెండ్లీగా ఉంటానో అవసరమైనప్పుడు చండశాసనుడిగా మారుతాను, జాగ్రత్త. నెక్స్ట్ క్లాస్లో పాఠాన్ని కంటిన్యూ చేస్తాను. మీరు ఇంకో క్లాస్కి అటెండ్ అవ్వాలి కదా, వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే. రావయ్య సుబ్బయ్య, ఏంటి విశేషం? పోస్ట్ మ్యాన్ వచ్చి ఈ లెటర్ ఇచ్చి వెళ్ళాడు సార్. ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లెటరు? ఇటుతే చూద్దాం. ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయి తెలుగు సాహిత్య సమ్మేళనం జరుగుతూ ఉంది కదా. ఈ ఏడాది వైజాగ్లో ఏర్పాటు చేశారు. దాని తాలూకు ఆహ్వాన పత్రం ఇది. అలాగా సార్. సార్ ఏమిటి? నెలాఖరు సార్. ఫస్ట్లో జీతం పడగానే ఇస్తాను. ఓ 500 రూపాయలు ఇవ్వండి సార్. తాగుడుకేనా? అ- ఈ అలవాటు మానుకోలేకపోయినా కాస్త తగ్గించుకోవయ్యా. నీ జీతంలో సగభాగం తాగుడికే ఖర్చు అవుతుంది. మిగతా సగం జీతంతో కుటుంబం ఎట్లా నడుపుతావు చెప్పు? ఏ అలవాటైనా మితంగా ఉండాలి. వ్యసనంగా మారితే డబ్బు పోతుంది, ఆరోగ్యము చెడుతుంది. మీరంటే లెక్చరరు. మీ జీతం 1,00,000కు పైన ఉంటుంది సార్. నేను అటెండర్ని. 25,000 వస్తుంది సార్. జీతం ఎంత వస్తుందన్నది ముఖ్యం కాదయ్యా. వచ్చిన జీతంలో ఎంత పొదుపు చేస్తున్నాం అన్నది ముఖ్యం. నా కొలీగ్స్లో కొందరు దుబారా ఖర్చులు చేస్తూ అప్పుల పాలవుతున్న విషయం నీకు తెలియంది కాదు. తెలుసు అనుకో. ఏదో అలవాటు పడ్డ ప్రాణం రాత్రి కాగానే నాలుకే పీకేస్తుంది. సుక్క పడితే తప్ప సర్దుకోదు సారు. సుబ్బయ్య, కాస్తో కూస్తో చదువుకున్నవాడివి, వయస్సులో నాకంటే పెద్దవాడివి, ఎంతో జీవితం చూసినవాడివి. అయినా ఈ దురలవాట్లు మానుకోకపోతే ఎవరేం చేస్తారు చెప్పు? నీ పిల్లలు కూడా నీలాగే మద్యానికి బానిసైతే అప్పుడు తెలుస్తుంది నువ్వెంత తప్పు చేశావన్నది. అయినా ఇదంతా నాకెందుకు కానీ, ఇదిగో 2,000. మళ్ళీ అడక్కు. హలో, నువ్వా? ఏమిటి విశేషాలు? చాన్నాళ్ళకు ఫోన్ చేశావు. ఒక్క నిమిషం. ఇక నువ్వు వెళ్ళు సుబ్బయ్య. అలాగే. చెప్పు నవీన్. సారు మాట అప్పుడప్పుడు కటువైనా మనసు మాత్రం ఎన్నపూస. ఇలా ఎన్నోసార్లు ఇప్పించుకున్నాను. ఏ రోజు కూడా తిరిగి ఇవ్వమని అడగలేదు. ఇస్తే తీసుకున్నాడు, లేకుంటే లేదు. దొడ్డ మనసు సారది. సారు చల్లగా ఉండాలా. హలో హలో
హలో, ఆ, ఆ, నేను సౌమ్యను. చెప్పండి సౌమ్య. రాత్రిపూట ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానా? అబ్బే అదేం లేదు. వచ్చేవారం మీ వైజాగ్లో జరిగే సాహిత్య సమ్మేళనంలో వక్తగా పాల్గొంటున్నాను. ఆధునిక తెలుగు సాహిత్యంపై నోట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. అబ్బే అదేం లేదు. చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు? పోయిన ఏడాది హైదరాబాద్లో జరిగిన సాహిత్య సమ్మేళనంలో మన ఇద్దరి పరిచయం జరిగింది. అంటే మన పరిచయం జరిగి ఏడాది అవుతుందన్నమాట. అన్నమాటేం ఉన్నమాటే. మీరు ఏమైనా కవిత్వం లాంటిది రాసి అక్కడ జరగబోయే కవి సమ్మేళనంలో పాల్గొంటున్నారా? నాకంత ఓపిక లేదు, రాసే శక్తి సామర్థ్యాలు లేవు. కాకపోతే సాహిత్యమంటే, సృజనకారులంటే ప్రీతి. అందుకే చాలా వరకు సాహిత్య కార్యక్రమాల్లో ఓ శ్రవతగా పాల్గొని ఆనందిస్తూ ఉంటాను. రేపు విశాఖలో జరగబోయే సాహిత్య సమ్మేళనంలో కూడా అంతే. మీలాంటి సాహితీ పిపాసులుంటేనే సృజనకారులు ఉండేది. ఎందుకు నవ్వుతున్నారు? అబ్బే అదేం లేదు, మీరన్నది నిజం. ఏ కళైనా ఆదరణ ఉంటేనే రాణిస్తుంది. సాహిత్యమైనా అంతే. నేటి యువత ఎక్కువ సెల్ ఫోన్తోనే గడుపుతున్నారు. అందులో సమస్తం ఉంటే ఎవరు మాత్రం వదులుతారు? సాంకేతిక విప్లవ కాలం ఇది. అంతవరకు ఆయా కళారంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. మీరన్నది నిజమే. అన్నట్టు మీరేం చదువుకున్నారో చెప్పనే లేదు. నాదేముందిలేండి, ఏదో వానకాలం చదువు. కాస్త సమాజాన్ని, మనుషుల్ని కాస్త శ్రద్ధ పెట్టి పరిశీలిస్తాను అంతే. వైజాగ్ రాగానే నాకు ఫోన్ చేయండి. ఉంటాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. పెక్యులియర్ పర్సన్లా ఉంది. వంశీ గారు, వంశీ గారు, ఇక్కడా ఇక్కడా వినిపించినట్టు లేదు. వంశీ గారు, నేనండి సౌమ్యను. ఇక్కడండి. అమ్మయ్యా, చూశారు. సారీ సౌమ్య గారు, ఎంట్రీ రిజిస్ట్రేషన్ వద్ద కాస్త రద్దీగా ఉండింది. అందుకే వెంటనే మీ పిలుపు వినలేకపోయాను. ఎలా ఉన్నారు? ఫైన్. ఎంట్రీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా మీరు? నాకెందుకండి, నేను స్థానికురాల్ని. స్థానికేతరులైతే వసతి కల్పించడానికి రిజిస్ట్రేషన్ అవసరం. అవును కదూ. మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. నాకు కూడా. మీ సెషన్ ఎప్పుడు? మధ్యాహ్నం. ఎక్కడా? అదిగో ఆ ఎదురుగా కనిపిస్తుంది ఆ బిల్డింగ్లోనే, కింద పై ఫ్లోర్లో మరో సెషన్ ఉంటుందండి. తప్పకుండా వస్తాను. మీ ఉపన్యాసం చక్కగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సోదాహరణంగా వివరిస్తారు. థ్యాంక్స్. పదండి వెళ్ళి టిఫిన్ చేద్దాం. నేను చేసే వచ్చాను. మీ వెంట వచ్చి కాఫీ మాత్రం తాగుతాను. ఓకే, రండి వెళ్దాం. మిత్రులారా, కళ అన్నది లేకపోతే మనిషి తిరిగి ఆది మానవుని కాలానికి వెళ్ళడం ఖాయం. కళ అన్నది నాగరికతకు ప్రతీక. కళల్ని గౌరవించుకోలేని, ప్రోత్సహించలేని ఏ సమాజమైనా క్రమేపీ కొనారిల్లి పలు అవాంఛిత సంఘటనలు జరుగుతాయి. కళలన్నవి మానవ పురోగతికి సోపానాలు. ఒకప్పుడు ఆది మానవుడు వేటాడడం పూర్తయ్యాక తీరిక సమయాల్లో తాను వేటాడే జంతువుల అరుపులను అభినయించి తన తోటి వారిని ఆనందింపజేశాడు. లేడి గెంతులను చూసి తాను గెంతాడు. ఇలా పరిశీలనా జ్ఞానంతో తన్ను తాను ఉన్నతీకరించుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు. ఒకప్పుడు పరదాల్లేని వీధి నాటకాలు ఉండేవి. కళ్ళ ముందు జరిగిన సంఘటనలు పాత్రల ద్వారా అభినయించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆలోచన కూడా కలిగించాడు. కాలక్రమంలో బుర్రకథలు, హరికథలు, సంప్రదాయ నృత్యాలు, యక్షగానాలు, 18వ శతాబ్దంలో సురభి నాటకాలు, ఆ తర్వాత విద్య అందరికీ అందుబాటులోకి వచ్చాక రంగస్థల పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, ఆ తర్వాత సినిమా, టీవీ సీరియళ్ళు. ఇక సాహిత్య విషయానికి వస్తే సంస్కృత సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, పద్య నాటకాలు, గద్య నాటకాలు,
రూపకాలు, కవితలు, కథలు, నవలలు, ప్రస్తుతం నానీలు. కాలానుగుణంగా మన దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా కళలన్నవి రూపురేఖలు మార్చుకుంటూ కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నాయి. కళ అన్నదాన్ని బతికించుకుంటేనే మన సంస్కృతి పునరుజ్జీవమై కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి కళల్ని ఆదరించండి, పోషించండి. కళను మన నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకోండి. కళల సంబంధంగా ఈ 4 మాటలు ప్రసంగించేందుకు అవకాశం కల్పించిన కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు. కళల గురించి చక్కటి నిర్వచనం ఇచ్చారు. అలాగే మార్గనిర్దేశం కూడా చేశారు. థ్యాంక్స్. పదండి, లంచ్కి వెళ్దాం. వై నాట్? షూర్, పదండి. వంశీ, మ్మ్. మొత్తానికి మనిద్దరికి ఒకే రూమ్ అలాట్ చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇలా కలిసి మందు కొట్టే అవకాశం కలిగినందుక అవును, నిర్వాహకులకు చెప్పి మరీ ఇద్దరికి ఒకే రూమ్ అలాట్ చేయించాను. వంశీ, మ్మ్. గత ఏడాది హైదరాబాద్లో జరిగిన ఈ సమ్మేళనంలో కలిశాం. అప్పుడు మందు కొట్టాం. మరి తిరిగి ఇప్పుడు ఏదో అకేషన్గా ఇలా మీటింగులకు వచ్చినప్పుడు 1-2 పెక్కులు తాగుతాను. రెగ్యులర్గా తాగను. ఏ అలవాటైనా మితంగా ఉంటేనే బాగుంటుంది. చివరికి కాఫీ, టీ అయినా సరే. నేను మాత్రం ప్రతిరోజు రాత్రి తాగుతాను. బ్రదర్, తాగుబోతూ ఓ 10 ఏళ్ల ముందు చస్తాడు. తాగనోడు ఓ 10 ఏళ్ళు లేటుగా చస్తాడు. అంతే తేడా. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా ఎవరైనా చివరికి చావక తప్పదు. తప్పదనుకో. కానీ దేనికైనా ఒక లిమిట్ అన్నది ఉండాలి. పరిధి దాటిన వ్యసనం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. చెయ్యని ఈ ప్రపంచంలో ఎవరు ఎంత సంపాదించినా వెంట పెట్టుకుపోయేదేముంది చెప్పు? కోటీశ్వరుడైనా చచ్చిన మరుక్షణం ఇంట్లో నుంచి వరండాలోకి, ఆనక కాటికి. అంతేగా, ఇంత దానికి దేనికో ఈ వెంపర్లాటలు కాదంటావా? విషయం ఏమిటో చెప్పు. చెప్పడానికి ఏముంది బ్రదర్, జస్ట్ జనరల్ టాక్ అంతే. బ్రదర్, ఇంకొంచెం పైన. చాలు చాలు. ఇది నా 2వ పెగ్గు. దీనికి మించి తాగను. తాగమని బలవంతం చేయకు. నేను ఎవరినైనా ఏ విషయంలో బలవంతం చేయను బ్రదర్. కాదు, నీ కెపాసిటీ 2 పెగ్గులు, నా కెపాసిటీ 5-6 పెగ్గులు. ఇంకొద్దు అని నన్ను నీవు ఒత్తిడి చేయకు, సరేనా? ఈ ఫుల్ బాటిల్ అయిపోయేదాకా వదలను బ్రదర్. నీ ఇష్టం బ్రదర్. ఎంత చదువుకున్నా, ఏ స్థాయికి ఎదిగినా ఆడది ఆడదే కాదంటావా? ఏంటి సడన్గా టాపిక్ మార్చావు? కాదంటావా చెప్పు. ఎవరి అభిప్రాయాలు వారివి. అయినా ఇలాంటి అభిప్రాయానికి వచ్చావెందుకు? ఎన్నో అనుభవాల వల్ల ఈ నిర్ణయానికి వచ్చాను. అనుభవాలంటే? కన్నవి, విన్నవి, ఎదురైనవి. ఏమిటవి? చెప్పి నీ మనసు కూడా పాడు చేయడం దేనికి? వదిలే. టాపిక్ తెచ్చింది నువ్వేగా. అవుననుకో. అయినా నీకు ఇష్టం లేకపోతే చెప్పడం దేనికిలే. అదిగో రూమ్ బాయ్ మన ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ తెచ్చినట్టున్నాడు. వెళ్ళి తలుపు తెరుస్తాను. సార్, మీరు ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ తీసుకొచ్చాను. ఆ 2 ప్లేట్లలో సర్దు. అలాగే సార్. సిగరెట్స్ తెచ్చావా? అవి కూడా తెచ్చాను సార్, ఇవ్వండి. సార్, మీరు చెప్పినట్టుగానే 2 ప్లేట్లలో బిర్యానీ సర్ది పెట్టాను. మంచిది. ఈ 100 ఉంచు. థ్యాంక్ యూ సార్. ఉంటాను. రేయ్, సిగరెట్ వెలిగించి వెళ్ళరా. చదువుకున్న కుర్రాడిలా ఉన్నాడు. అతనితో సిగరెట్ వెలిగించుకోవడం ఏమిటి? వంశీ, నువ్వు వెళ్ళు బాబు. సరే సార్. వంశీ, మ్మ్. జాలి చూపిస్తున్నావా బ్రదర్? జాలి చూపిస్తే కొందరు చంకనెక్కుతారు, అవసరమైతే నెత్తిన కూడా ఎక్కుతారు.
ప్రతిదానికి అలా పదార్థాలు తీయడం దేనికి నవీన్? ప్రపంచం అలా ఉంది బ్రదర్. నీకింకా ప్రపంచం పోగొడా తేలినట్టుంది. నువ్వు వాడికి టిప్పుగా వందిచ్చావు, దాంతో వాడు సరిపెట్టుకోడు. ఇంకొకరి వద్ద 200 లాగాలని చూస్తాడు. బిర్యానీకని 1000 ఇచ్చావు, అందులో కూడా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. మిగిలితే మిగిలిన నవీన్, ఇదో సాయం అనుకో. ఇదో నేను ముట్టిస్తాలే సిగరెట్. దీన్ని వెలిగించడం అంటారా లేదా ముట్టించడం అంటారా? పాత సినిమా డైలాగులు వద్దు నవీన్. ఇదిగో నా కోట 2 పెగ్గులు పూర్తయింది. నేను నా భాగం బిర్యానీ తినేసి అలా లాన్లో కాసేపు తిరిగేసి వస్తాను. అలాగే, నీ ఇష్టం. హలో. హలో, నేను సౌమ్యను. చెప్పండి. ఏం చెప్పమంటారు? మీకేది చెప్పాలనిపిస్తే అది చెప్పండి. మధ్యాహ్నం లంచ్ తర్వాత మీరు నా గురించి పట్టించుకోవడం మానేశారు. ఎవరో ఫ్రెండ్స్ కలిస్తే వారితో కబుర్లలో పడ్డారు. నాకు కోపం వచ్చి మీకు చెప్పకుండానే ఇంటికి వచ్చేశాను. ఇలాంటి సమావేశాల్లో అందరూ కలుస్తారు. ఒక్కరికే టైం కేటాయించడం ఎలా కుదురుతుంది సౌమ్య? నిజమే అనుకోండి. రేపు సాయంకాలానికి సమావేశాలు ముగుస్తాయి కదా? అవును, ముగుస్తాయి. తిరిగి మీరు ఊరెళ్లేదెప్పుడు? ఎల్లుండి ఉదయం 11 గంటలకు ట్రైన్ ఉంది. రిజర్వేషన్ కూడా చేసుకున్నాను. మరి రేపు సాయంకాలం బీచ్లో కలుద్దామా? ఏమిటి ఆలోచిస్తున్నారు? కుదరదా? అబ్బే అదేం లేదు, వస్తాను. ఎన్నింటికి? 6ంటికి. ఓకేనా? ఓకే. అవును, మీరు రేపు సమావేశాలకు శ్రోతగా రావటం లేదా? రేపు కాస్త ఆఫీస్ పనుంది, అందుకే రాలేను. సాయంకాలం మాత్రం తప్పకుండా బీచ్లో కలుద్దాం. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. రాగిని, నిన్నెంతగా నమ్మానే, కాని నువ్వు మోసం చేశావు. నీలాంటి మోసగత్తెను వదలరాదు. ఊరికే వదిలితే నాలా నీ చేతిలో ఇంకెందరో మోసపోతారు. నీకు గుణపాఠం నేర్పాలి. నేర్పుతాను, నేర్పి తీరుతాను. ఎంత ఎదిగినా ఆడది ఆడదే. వీడికి మత్తెక్కువయింది. పలవరింతలు మొదలయ్యాయి. రాత్రంతా ఈ గోల భరించడం కంటే కాటుపై ఉన్న బెడ్షీటు దిండు తీసుకెళ్లి అలా లాన్లో పడుకుంటాను. జగమే మాయా, బ్రతుకే మాయా, వేదాలలో సారవింతేనయా, ఈ వింతేనయా. అవును, వేదాలలో సారా ఉందా బ్రదర్ వంశీ? వేదాలలో సారా ఉందా? ఉంది. ఈ సురాపానాన్నే సోమపానం అని కూడా పిలిచేవారు. నాకిక్కడ అన్కంఫర్టబుల్గా ఉంది. నేను బయట లాన్లో పడుకుంటాను. నీ ఇష్టం, యాజ్ యువర్ విష్. పరుపులున్న పట్టతు నిద్దురా, కరకు నేలన గురకలు వినరా. ఎంత జీవిత సత్యం ఉంది ఈ సినిమా పాట చరణంలో. ఓకే, గుడ్ నైట్ బ్రదర్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ నవీన్. గుడ్ మార్నింగ్ వంశీ. రాత్రి పలవరింతలు కాస్త ఎక్కువైనట్టున్నాయి. ఏదో తాగినప్పుడు కొన్ని సంఘటనలు, కొందరు వ్యక్తులు గుర్తుకొస్తారు. ఫలితంగా మనసు వికలమవుతుంది. ఆ ఫలితంగా ఏవో మాటలు తన్నుకొస్తుంటాయి. నా పలవరింతలు నిన్ను డిస్టర్బ్ చేసి ఉంటే సారీ మిత్రమా. మనలో మనకు సారీలేమిటి నవీన్? నువ్వు మరోలా భావించినంటే ఓ విషయం చెప్పదలుచుకున్నాను. చెప్పు. నీవేం చెప్పినా నేను మరోలా భావించనులే. రాత్రి తాగిన మత్తులో ఎవరో ఒక లేడీ పేరు ప్రస్తావించావు. ఆమె పేరు రాగిని.
అంతేనా? ఆ, ఆమె ఎవరైనా కానీ, నీకు ఆమెకు మధ్య ఉన్న బంధం ఎలాంటిదైనా కానీ, ఆమె నిన్ను ఎందుకు మోసం చేసిందో, నువ్వెందుకలా మోసపోయావో నేను అడగను. ఉమ్, మనిషి జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో ఎందరో ఎదురవుతూ ఉంటారు. వారైనా మనమైనా అభిరుచులు కలిసి ఒకరిపై మరొకరికి గౌరవం ఉన్నంత వరకు కలిసి ముందుకు ప్రయాణం అవుతాం. అవునవును. అది స్నేహం కానీ, ప్రేమ కానీ, వైవాహిక బంధం కానీ. ఇలాంటి ప్రయాణాల్లో స్వార్థం కొద్దో, అసూయ కొద్దో, ఈగో కొద్దో మన ప్రయాణాలు కొందరితో మధ్యలో ఆగిపోవచ్చు. అది నిజమే. అందుకు కారణం మనమై ఉండొచ్చు, ఎదుటివారై ఉండవచ్చు. మనిషికి ఉన్నది ఒకే జీవితం. ఉన్న ఈ జీవితాన్ని ఎలా ఇతరులకు ఇబ్బంది కలగకుండా, మన ఆనందాలు దూరం చేసుకోకుండా ముందుకు సాగిపోవాలి. ఉమ్, ఏదో జరిగిందని మన ప్రయాణాన్ని ఆపరాదు. మరొకరిని తోడు చేసుకుని ముందుకు వెళ్ళాలంతే. ఉమ్, ఆమె వల్ల నీవు బాధపడి ఉండవచ్చు. నువ్వు తాగినప్పుడల్లా ఆమెను గుర్తు చేసుకుని బాధపడడంతో ప్రయోజనమేమిటి చెప్పు? ఉమ్. మన గురించి అభిమానంతో బాధపడేవారుంటే వారి గురించి ఆలోచించాలే కానీ, మనల్ని బాధకు గురి చేసిన వారి గురించి ఆలోచించటం అనవసరం. ఓహో. వయస్సుంది, నాలాగే మంచి ఉద్యోగం ఉంది. నీ వ్యక్తిగత జీవితంలోకి మరో అమ్మాయిని ఆహ్వానించు. గత అనుభవం దృష్ట్యా కొన్నాళ్లు అబ్జర్వ్ చెయ్యి. నచ్చితే జీవితంలోకి ఆహ్వానించు. ఆహా. నిన్న నీవో మాటన్నావు, ఏమని? ఎంత ఎదిగినా ఆడది ఆడది అని. నీ స్టేట్మెంట్ చాలా తప్పు. ఎలాగా? నాగరికతకు పునాది స్త్రీ. ఉహుం. చరిత్ర మూలాల్లోకి వెళ్తే మగాడు వేటాడడం వరకే పరిమితమైన రోజుల్లో స్త్రీ తన పరిశీలన శక్తితో విత్తు నాటితే తిరిగి చెట్టు మొలుస్తుందని గ్రహించింది. అదే వ్యవసాయ నాగరికతకు పునాది అయ్యింది. తన వాత్సల్యంతో కొన్ని జంతువులను మచ్చిక చేసుకుంది. ఉహుం. అదే తన నివాసంలోనే పాడి అభివృద్ధి చెందడానికి కారణమయ్యింది. పక్షి తన పిల్లలకు ఆహారం అందించటంలో మగపక్షి కంటే ఆడపక్షే ఎక్కువ శ్రమ పడుతుంది. అంతెందుకు, మగసింహాలు కొన్ని సందర్భాల్లో తప్ప నిత్యం వేటాడవు. ఆడసింహాలే వేటాడి తమ పిల్లలకు, మగసింహాలకు తిండిని పెడతాయి. ఈ లక్షణం ఒకానొక వానర సమూహం నుంచి రూపాంతరం చెంది ప్రస్తుతం మానవులుగా పిలువబడుతున్న మన స్త్రీలలో కూడా అగుపిస్తుంది. మనకు జన్మనిచ్చేది ఆడదే, పెంచి పెద్ద చేసేది ఆడదే. ఆమె పట్ల గౌరవం తప్పక ఉండి తీరాలి. మంచి చెడుల మిశ్రమమే సమాజం. ఇక మోసం విషయమంటావా? మగవాళ్లలో ఉన్నట్టుగా ఆడవాళ్లలో కూడా కొందరు స్వార్థపరులుంటారు. పొరపాటున అలాంటి వారి బారిన పడినా ఉమ్. త్వరగా తేరుకొని మన వ్యక్తిగత జీవిత ప్రయాణం ముందుకు కొనసాగించాలే కాని అక్కడే ఆగిపోరాదు. ఏమంటావు? వంశీ, జీవితాన్ని ఇంత లోతుగా నేనెప్పుడూ విశ్లేషించుకోలేదు. నువ్వన్నది నిజమే. ఎవరో ఒకరు మోసం చేశారని ఆడాలందరూ అలాంటి వారే అనుకోవడం వెరితనమే. వెరితనమే కాదు, మూర్ఖత్వం కూడా. చదవరినై ఉండి కూడా ఈ విషయాన్ని గ్రహించలేకపోయాను. ఏమైనా ఇన్నాళ్ళకైనా ఓ స్నేహితుడిగా నా కళ్ళు తెరిపించావు. ఓ వ్యక్తిని అంచనా వేయాలంటే ముందు అతని మిత్రుల గురించి విచారించని ఓ సామెత ఉంది. నీలాంటి చక్కటి మిత్రుడు, ఎదుటివారి హితం కోరే మిత్రుడు దొరికినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఒకవేళ తాగినా ఇంకెప్పుడు ఆమె గురించి స్ఫురణకు తెచ్చుకోను. అలాగే చేదుగతాన్ని ఓ పీడకలలా మరిచిపోయి నా వ్యక్తిగత జీవితాన్ని సరి అయిన ట్రాకులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాను వంశీ, ప్రయత్నిస్తాను. గుడ్, వెరీ గుడ్. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. టిఫిన్కి ఆర్డర్ ఇచ్చాను. ఈ పాటికి రూమ్ బాయ్ తెస్తూ ఉంటాడు. మీటింగ్ దగ్గర తినేవాళ్ళంగా. పర్వాలేదు, వెళ్ళు. ఓ పూట బయట తిన్నా మరేం కాదు. ఇదిగో మాటల్లోనే వచ్చినట్టున్నాడు. నువ్వు త్వరగా జలకాలాడి రారా నాయనా. ఇదిగో ఓ 5 నిమిషాల్లో వచ్చేస్తానుగా. సార్, మీరు ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ తీసుకొచ్చాను. ఆ టేబుల్ పై పెట్టు. అలాగే సార్. నీ పేరేమిటి? నా పేరు వెంకటేష్ సార్. ఏం చదువుకున్నావు వెంకటేష్? ప్రైవేట్గా BA చదువుకుంటున్నాను సార్. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సాయంకాలం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా ఈ లాడ్జిలో రూమ్ బాయ్గా పనిచేస్తాను. లాడ్జి ఓనర్ ఓ 6,000 ఇస్తాడు. మీలాంటి వాళ్ళు ఇచ్చే టిప్పుతో కలుపుకుంటే నెలకు ఓ 10,000 వరకు వస్తాయి. ఇంటికి వెళ్ళాక ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ఓ మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తాను. మందుల పార్సిళ్లు తెచ్చి స్టాక్ రిపోర్ట్ రాయటం నా పని. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది సార్. మొత్తం 5గురం సంతానం. నేనే మొదటి వాణ్ణి. మా నాన్న ఇంకో పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టాడు.
మా కుటుంబాన్ని తాతయ్య అమ్మమ్మ ఓ స్థాయి వరకు లాక్కొచ్చారు. వారు కూడా ఈ మధ్య వృద్ధాప్యం కారణంగా చనిపోయారు. మా బతుకుబండిని ప్రస్తుతం నేనే లాగాల్సి వస్తుంది. ఓ తమ్ముడు, 3 చెల్లెళ్ళున్నారు. వాళ్ళంతా చదువుకుంటున్నారు. ఈ నలుగురు నాపై ఆధారపడి జీవిస్తున్నారు సార్. అలాగా? ఇంటర్ బైపీసీ గ్రూప్లో చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను సార్. డాక్టర్ కావాలన్న కోరిక ఉండేది. కానీ ఏం చేద్దాం, మా తాతయ్య అమ్మమ్మ చనిపోయారు. కుటుంబ బాధ్యత నాపై పడింది. నేను ఏమీ కాకపోయినా పర్వాలేదు, కానీ నా తమ్ముడు, నా చెల్లెళ్ళు చదువుకొని ఓ మంచి స్థితికొస్తే చాలు. బాధ్యత మరచిన తండ్రి ఒకవైపు, కుటుంబం కోసం చదువును, తన ఎదుగుదలను దూరం చేసుకున్న ఈ తనయుడు మరోవైపు. జీవితం. ఇదిగో వెంకటేష్, ఈ 2000 ఉంచు. అయ్యో, దేనికి సార్? ఓ జత మంచి బట్టలు కొనుక్కోవయ్యా. సార్ వద్దులేండి సార్. పర్వాలేదు, ఉంచు. మీలాంటి వారి ఎదుగుదలకు సహకరించకపోయినా ఓ ఉడత సాయం అనుకో. ఇదిగో, ఇది నా విజిటింగ్ కార్డు. ఎప్పుడైనా డబ్బు అవసరమైతే ఫోన్ చెయ్యి. ఇందులో ఫోన్ నెంబర్ కూడా ఉంది. నా వంతు సాయం చేస్తాను. సార్, మీలాంటి వారు చాలా అరుదుగా తారసపడుతుంటారు సార్. సరే, వెళ్ళు. చదువును మట్టుకు ఆపొద్దు, కంటిన్యూ చెయ్యి. ఏదో ఒక రోజు ఓ చక్కటి స్థితికి వస్తావు. అలాగే సార్, మీ మాట తప్పక గుర్తుంచుకుంటాను. వస్తాను సార్. మంచిది. మనిషి మనిషికో చరిత్ర. నవీన్, నీ జలకాలాట పూర్తయిందా నాయనా? వస్తున్నా. రాత్రి తలకెక్కిన మత్తు పూర్తిగా దిగేదాకా స్నానం చేసేట్టుగా ఉన్నాడు ఈ నవీన్. ఏమిటో. హలో వంశీ గారు, ఇక్కడున్నాను. ఇక్కడ ఈ పల్లిలోనే కుర్రాడి దగ్గర. ఇటు ఇటు చూడండి వంశీ గారు. వస్తున్నా. గుడ్ ఈవినింగ్ వంశీ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. పల్లీలు తింటూ అలా సరదాగా సముద్ర తీరం వెంట నడుద్దామా? మీ ఇష్టం. రండి. పదండి. సాయంకాలం వేళ ఇలా సముద్ర తీరంలో నడవటం నాకు సరదా. అప్పుడప్పుడు ఒక్కదాన్నే వచ్చి నడుస్తూ ఉంటాను. అదృష్టవంతులు. దేనికి? మీరెప్పుడు సముద్రం చూడాలనుకుంటే అప్పుడు చూడొచ్చు. నాకా అవకాశం లేదు. మా ప్రాంతంలో సముద్రం లేదుగా. ఇలాంటి ప్రదేశాలకు అప్పుడప్పుడు వస్తేనే బాగుంటుంది. రోజూ వస్తే థ్రిల్లింగ్గా ఉండదు. ఇదే కాదు, మరి ఏ విషయంలో అయినా కావచ్చు. ఏమిటి సముద్ర పొలాల వంక అంత తదేకంగా చూస్తున్నారు? మనిషి జీవితానికి ప్రతీకలు ఈ అలలు. తీరం చేరాలనే ప్రతి అలకు ఉబలాటంగా ఉంటుంది. కానీ అన్ని అలలు తీరం చేరలేవు. ఏ కొన్నో తీరం చేరుతాయి. మనిషి జీవితం కూడా అంతే. ఏవో ఆశలు, కోరికలు, ఘర్షణలు అన్నింటినీ అధిగమించి ఏ కొందరో అనుకున్నవి సాధించుకుంటారు. మిగతా వారికి అసంతృప్తి. ఆ అసంతృప్తి ఒక్కో మారు ఆయా వ్యక్తుల జీవితాంతం వరకు వెంటాడుతూ ఉంటాయి. ఏమిటి తాత్వికతలో పడ్డారు? తాత్వికత కాదు, వాస్తవం. వాస్తవాలు మరిచి ఏదైనా మాట్లాడుకుందాం. ఏం మాట్లాడమంటారు? తోచింది మాట్లాడండి. మీరే మాట్లాడండి, నేను కొడతాను. వంశీ గారు రండి. ఇదే నేనుంటున్న ఇల్లు. ఇల్లు చాలా బాగుంది. అద్దెంతనో? 15,000. నేను పనిచేసే ఆఫీసుకు కాస్త దూరమైన ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఓ బెడ్రూమ్, ఓ హాలు, లెట్రిన్, బాత్రూమ్. ఇంటి వెనకాల కాస్త విశాలమైన మైదానం ఉంది. కొన్ని పళ్ల చెట్లు కూడా ఉన్నాయి. కాస్త అద్దెక్కువైనా ఇల్లు నచ్చి తీసుకున్నాను. ఆఫీసుకు రోజు ఆటోలో వెళ్ళొస్తాను. రండి, లోపలికొచ్చి కూర్చోండి. మీరొక్కరే ఉంటున్నారా? నాన్న నా చిన్నతనాన్నే అనారోగ్యంతో కన్నుమూశారు. అమ్మ పల్లెటూరులోనే ఉంది.
మా పూర్వీకుల నుంచి సంక్రమించిన 5 ఎకరాల పొలాన్ని సాగు చేయిస్తూ ఉంది. ఇక్కడికి రమ్మంటే రాదు. నేనే అప్పుడప్పుడు వెళ్లి చూసొస్తూ ఉంటాను. నా చదువంతా వైజాగ్లోనే. చివరికి ఇక్కడే ఉద్యోగం కూడా వచ్చింది. ఇల్లు చాలా చక్కగా ఎంతో అందంగా అలంకరించారండి. నాకంత ఓపిక లేదు. ఉదయం మా పని మనిషి వచ్చి అంట్లు తోమి వంట చేసి అన్నీ సర్ది వెళ్తుంది. ఆమె వండింది కాస్త తిని ఆఫీస్కి వెళ్తాను. మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్లోనే. వెంట క్యారియర్ తీసుకెళ్లటం నాకిష్టం ఉండదు. రాత్రి కాసింత నేనే చేసుకుని తింటాను. ఉదయం వండింది రాత్రికి తినాలని అనిపించదు నాకు. వెరీ పెక్యూలియర్ పర్సన్. ఏంటి ఆలోచనలో పడ్డారు? అబ్బే ఏం లేదు. మిమ్మల్ని కలవడానికి బీచ్కు వచ్చే ముందు పక్కింటి కుర్రాడితో కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్, తందూరి రోటీ తెప్పించాను. అలాగే కొన్ని స్నాక్స్ కూడా. కాసేపు ఆగాక ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం. అన్నట్టు మిమ్మల్ని మాట అడగనా? అడగండి. మీకు పుచ్చుకునే అలవాటుందా? ఐ మీన్ డ్రింక్. అది అప్పుడప్పుడు అలా బయట ఊళ్ళోకి వచ్చినప్పుడు మాత్రమే. నాకు మాత్రం డ్రింక్ చేసే అలవాటుంది. రెగ్యులర్ గా కాదు, మీలాగా అప్పుడప్పుడు. నాకు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో కలిసి తాగుతాను. ఒక్కోసారి నేనొక్కదాన్నే తాగుతాను. గత 5 ఏళ్ల నుంచి ఈ అలవాటుంది. ఏంటలా చూస్తున్నారు? ఆడది తాగడం ఏంటనా? అబే అబే అదేం లేదండి. మరి సరే, మీ భావాలు మీలో ఉండనియండి. ఫారిన్ విస్కీ ఉంది. 2 రోజుల క్రితమే ఓ ఫ్రెండ్ ఇచ్చింది. డబ్బులిచ్చాననుకోండి, ఓ 5,000. మీరలా బాత్రూంలోకెళ్ళి కాస్త ఫ్రెష్ అయి వస్తే టేబుల్ పై అన్నీ సర్దుతాను. ఒక విషయం, నా లిమిట్ 2 పెగ్గులే. ఆపై బలవంతం చేసినా తాగను. నా లిమిటు 3 పెగ్గులే. అంతకు మించి నేను తాగను. వెళ్ళిరండి. చియర్స్. చేర్స్. ఇలా ఎప్పుడైనా ఎవరైనా ఆడాళ్లతో కలిసి మందు తాగారా? లేదు, ఇదే మొదటిసారి. మరి మీ భార్యతో కలిసి ఎప్పుడైనా? ఆమెకు సిగరెట్ అలవాటంటేనే పడదు. ఇక మద్యం అంటే ఇల్లు పీకి పందిరేస్తుంది. ఇలా వేరే ఊళ్ళకు వచ్చినప్పుడు ఓ 2 పెగ్గులు తాగడానికి కారణం శారీరక బడలికను తగ్గించుకుని కాస్త రిలాక్స్ అవ్వడానికి. ఆ 2 పెగ్గులైనా గత సంవత్సరం తాగాను. ఇప్పుడు మళ్ళీ. మద్యం కూడా మెడిసిన్లా వాడితే ఒంటికి మంచిదే, మోతాదు పెంచితేనే అనర్థం. నవ్వుతున్నారెందుకు? అబ్బే అదేం లేదు. పర్వాలేదు, చెప్పండి. ఇదే మీ భార్య ఏదైనా ఊరెళ్ళి అలసిపోయి వచ్చి ఓ 2 పెగ్గులు తాగుతానంటే ఒప్పుకొని తెచ్చిస్తారా? ఏ మగాడు ఒప్పుకోడు, తెచ్చి ఇవ్వడు. ఆమె అడగాలే గాని తప్పక తెచ్చిస్తాను. నేను మాత్రమే తాగాలి, నా భార్య మాత్రం తాగరాదు అన్న సంకుచిత ధోరణి నాకు లేదు. ఆమెకు అలవాటు లేదు, అడగదు. అలవాటు చేస్తే కదా అడిగేది. కావచ్చు, మీరు చెప్పారు కదా, అడుగుతానులేండి. ఇక ముందు తెమ్మంటే తెచ్చి కూడా ఇస్తాను. నా పెగ్గు పూర్తయింది. మీరు ఇంకా కంప్లీట్ చేయలేదు. కానివ్వండి. తొందరేముంది? నాకు కాస్త తాపీగా తాగడం అలవాటు. మీరు కానివ్వండి. ఇక్కడ రొయ్యల వేపుడు చాలా ఫేమస్. సముద్రపు రొయ్య బాగుంటుంది. స్టఫ్ గా తీసుకోండి. థ్యాంక్స్. మీరేమనుకోనంటే ఒక విషయం అడగనా? ఏమడిగినా నేనేమీ అనుకోను. అడగండి. మీరిలా ఒంటరిగా ఉండడానికి కారణం? ఎంత ఎదిగినా మగాడు మగాడే అని తెలిసి రావడం. ఎవరినైనా ప్రేమించి వైఫల్యం పొందారా? అలాంటిదేం లేదు. మరెందుకని ఇలా ఒంటరిగా? మన సమాజంలో పెళ్ళంటే ఓ బేరాల సంత. అందులోకి నేను వెళ్లదలుచుకోలేదు. బేరమాడని వాడిని చూసి పెళ్లాడలేకపోయారా? మనుషుల్ని, సమాజాన్ని కాస్త లోతుగా అధ్యయనం చేశాక పెళ్లి అనేది లంపటం అనిపించింది. పోనీ ఎవరితో అయినా సహజీవనం? సహజీవనం అంటే నా ఆకలి అతని తీర్చడం, అతని ఆకలి నేను తీర్చడం, అంతేగా. సహజీవనం ముందు సరదాగా ఉన్నా
ఆ తర్వాత భారంగా మారుతుంది. ఘర్షణలు, గొడవలు, సమాజంలో సమస్యలు. ఇంతకీ మీ నిర్ణయం ఏమిటి? ఇలా ఒంటరిగా జీవించడమే హాయి. నాపై ఎవరి పెత్తనం ఉండదు. ఇప్పుడు అలాగే ఉంటుంది. వృద్ధాప్యంలో ఇబ్బంది పడతారు. అలాంటి స్థితే వస్తే ఒకరికి భారం కాకుండా ప్రశాంతంగా ఈ లోకం నుంచి జారుకునే మార్గాలు చాలా ఉన్నాయి. మీ రెండో పెగ్గు కానివ్వండి. మీరు అపార్థం చేసుకోనంటే ఒక విషయం చెప్పాలనుకున్నాను. చెప్పండి. ఆడ మగ కలిసి బతకడం అన్నది ప్రకృతి ధర్మం. ఈ ధర్మాన్ని పశుపక్షాదులు కూడా పాటిస్తున్నాయి. మానవులైన మనము పాటిస్తున్నాం. ఆయా సమాజాలను బట్టి ఆడ మగ కలిసి బతకడంలో కొన్ని తేడాలుండొచ్చు. అంతేకాని ఎవరికి వారుగా బతకడం లేదు. కొందరు నచ్చినన్నాళ్లు సహజీవనం చేస్తున్నారు, నచ్చకపోతే ఇంకొకరితో. ఈ పద్ధతైనా పాటించాలి, లేదా పెళ్లి అనే బంధానికి కట్టుబడైనా ఉండాలి. ఎంత ఎదిగినా మగాడు మగాడే అని ఇందాక అన్నారు. అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది. మనకు ఎదురైన అనుభవాలను బట్టి ఎంత ఎదిగినా ఆడది ఆడదే, మగాడు మగాడే అని ఒక స్థిర నిర్ణయానికి వచ్చి ఏదోలా గడిపేయడం స్త్రీకి కానీ పురుషునికి కానీ మంచిది కాదు. భిన్న మనస్తత్వాల కలయికే సమాజం. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని నాకెదురైన వ్యక్తులు, చూసిన అనుభవాలు అలాంటివి అని సరిపెట్టుకోవాలి తప్ప అందరూ అలాంటి వారే అని ఒక జనరల్ కంక్లూజన్కి రాకూడదు. మీ అభిరుచులకు తగ్గ వ్యక్తి ఎవరో ఒకరు దొరక్కపోరు. అలాంటి వారిని గాలించి పట్టుకుని మీ జీవితంలోకి ఆహ్వానించండి. అది పెళ్లి రూపేణా అయినా సహజీవనం రూపేణా అయినా సరే, మనిషికున్నది ఒకే జీవితం. ఏవేవో ఆలోచనలతో, నిర్ణయాలతో జీవితాన్ని పాడు చేసుకుని ఎవరికీ ఏమీ కాని వ్యక్తులుగా మిగిలిపోకూడదు. మీకిష్టమైతే నా ఫ్రెండ్ ఒకడున్నాడు. అతను ఈ సమావేశాలకు వచ్చాడు. మీ ఇద్దరినీ రేపు ఉదయం కలుపుతాను. అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడుకోండి. అతను నాలాగే లెక్చరర్. పెళ్లి కాలేదు. తనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఆడవాళ్లపై ఏవో అభిప్రాయాలు ఏర్పరచుకుంటే నేను ఉదయమే మందలించాను. మిమ్మల్ని మందలించేంత చనువు నాకు లేదు. జస్ట్ ఒక హితుడిగా నా సలహా మాత్రమే. మీరు ఆలోచించుకోండి. ఇక నేను వెళ్తాను. అదేంటి, భోంచేసి వెళ్లరా? స్టఫ్ చాలా తిన్నాను. మళ్ళీ భోజనం అంటే కుదరదు. మీరు తింటారని తినాలనేగా హోటల్ నుంచి తెప్పించింది. సారీ, ఇప్పటిదాకా తిన్నది చాలు. ఇక తినలేను. మరి నేను వెళ్తాను. రేపు ఉదయం సమావేశాలు జరిగే హాలుకు రండి. అక్కడ అతన్ని పరిచయం చేస్తాను. గుడ్ నైట్. నైట్ ఇక్కడే పడుకొని ఉదయం వెళ్ళండి. ఈ రాత్రి ఆటో కావాలంటే 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. మరేం పర్వాలేదు, నేను వెళ్తాను. ఆటోలు దొరికే చోటు వరకు తోడురానా? పర్వాలేదు. తిరిగి వచ్చేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. 1 కిలోమీటరేగా, పర్వాలేదు, వెళ్తాను. మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ వంశీ గారు. అబ్బే, అలాంటిదేం లేదు. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో హలో హలో, ఎవరు? నవీన్, నువ్వా? చెప్పు. ఆ రోజు వైజాగ్ లో పరిచయం చేసిన సౌమ్య నువ్వు పెళ్లి చేసుకోబోతున్నారా? వెరీ గుడ్ న్యూస్. పెళ్ళెప్పుడు? వచ్చే నెల 20వ తేదీన రిజిస్టర్ పెళ్ళ. గుడ్ గుడ్ గుడ్. తప్పకుండా వస్తాను. ఓకే, సతీ సమేతంగా వస్తాను. ఓ రోజు ముందే వస్తాను నాయనా. సాక్షి సంతకం కూడా పెడతాలే. ఇన్నాళ్లకైనా నువ్వు ఇంటివాడి కాబోతున్నావు. నాకెంతో ఆనందంగా ఉంది. సౌమ్య పక్కనే ఉందా? ఇవ్వు. హౌ సౌమ్య గారు? తప్పకుండా వస్తాను. కాబోయే నూతన వధూవరులకు నా శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇదంతా నా వల్ల జరిగిందేం కాదు. మీరిద్దరూ కలిసి జీవించాలని రాసుంది. ఒక్కటయ్యారు. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, ఓ సంధానకర్తను మాత్రమే. అంతే. నా భార్యను కూడా తప్పకుండా వెంట తీసుకుని వస్తాను. అలాగే నా 2 పిల్లల్ని కూడా. ఓకే ఓకే, ఉంటాను. ఇన్నాళ్లకైనా వీరి ఆలోచనలు ఓ తీరం చేరాయి. 2 విఫల మనస్కులు ఏకమయ్యారు. వీరి భావి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగాలని కోరుకుంటున్నాను. ఎంత చదివినా, ఎంత ఎదిగినా స్త్రీ పురుషులు ఇరువురూ కలిసి ప్రయాణిస్తేనే ఆ జీవితాలకు అర్థం,
పరమార్థం. మన పెద్దలు కోరుకున్నది కూడా ఇదే. జంటకో కథ అంటే ఇదేనేమో. అదో క్లాసు బెల్లు మోగింది. క్లాసుకు టైం అవుతుంది, వెళ్ళాలి. సగటు ఉద్యోగ జీవితం తప్పదు మరి. ఇంతవరకు జంటకో కథ నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్డివి అజీజ్. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు పాత్రధారులు: వంశీ శ్రీ సుంకసారి ఎస్ రమేష్, అటెండర్ సుబ్బయ్య శ్రీ మాడుగుల కృష్ణమోహన్, నవీన్ శ్రీ ఎస్ రామగోపాల్, రూంబాయ్ వెంకటేష్ శ్రీ ఎం సత్యనారాయణ, సౌమ్య శ్రీమతి బుద్ధు కామేశ్వరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.